హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిల్డింగ్ కి ఎవరైతే టైల్స్ వేయించుకోవాలి అనుకుంటారో ప్రతి ఒక్క ఇంటి ఓనర్ చూడాల్సిన వీడియో అండి. ఇది సెకండ్ ఫ్లోర్ పైన అయితే పార్కింగ్ టైల్స్ అయితే వేశాడు. ఈ టైల్స్ ఎవరు వేసినారో కూడా ఈ వీడియోలో క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఇంటి ఓనర్ దీనికి ఎంత రేట్ ఇచ్చినాడో కూడా నేను చెప్తాను. అలాగే ఇక్కడ నేను ఇప్పుడు వర్క్ చేయడానికి అయితే వచ్చానండి. ఇక్కడ పైనుంటి నీళ్ళు వస్తున్నాయి, అంటే మోటార్ పెట్టిన నీళ్ళన్నీ వస్తున్నాయి. వీళ్ళు పైపు బయటకు వేసుకోకుండా డైరెక్ట్ ఇట్లే పోతాలే పైప్ టు పైప్ ఇచ్చినారు. కింద వచ్చేసి కింద పైప్ లైన్ చేసినారు, డైరెక్ట్ కావులకి వేర్లు పెట్టినారు. వీళ్ళు చేసిన పొరపాటు కూడా అదే. వీళ్ళదేముందిలే కానీ ఎవరు ఆలోచన వాళ్ళది అంటారు కదా, డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోతాయి అనుకున్నారు. కాకుంటే ఇక్కడ డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోలేదు. ఈ నీళ్ళన్నీ ఈ కారిడార్ మొత్తం అన్ని నిలబడుతున్నాయి. టోటల్ వర్క్ చేసిన ప్రతి ఒక్క చోట ఈ కారిడార్ మొత్తం నిలబడుతున్నాయి. అదే విధంగా అంటే ఇంకా ఎనికి కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు, పైపులోకి పోవడంలే. మరి టైల్స్ వర్క్ చేసిన అతను వాటం పెట్టలేదంటే పెట్టినాడు. వాటం అతను ఎట్లా పెట్టినాడో అతనికే తెలుసు. అలా వాటము ఏడబడతాడు, ఆ టైల్స్ వంగిపోయాయి అనమాట. స్టెప్పులు కనిపిస్తుంది మీకు. ఈ డస్ట్ అంతా పేరుకుంటే స్టెప్పులు ఏడబడతాడు. వాటం అంతా ఎక్కడ పడితే అక్కడ వంచేసినాడు. మళ్ళీ అతను ట్యూబ్లలో ఎత్తుకున్నాడో లేదో కూడా తెలియదు. నన్ను అడిగితే ట్యూబ్లలో అయితే ఎత్తుకుంటాడు. ఊరికే అందాజ ప్రకారంగా కట్టి లాగేసింటాడు, గుద్దేసింటాడు అంతే. అది సరిగ్గా కట్టి లాక్కున్నాడో లేదో కూడా అతనికే తెలిసిందల్లా. ఈ టైల్ అనేది అస్సలు కూర్చోలే, ఎక్కడ టైల్కి సంబంధమే లేదు అసలు. ఒక్కొక్క చోట స్టెప్ వచ్చినాయి, 5 రూపాయల బిల్లు మందం పైన స్టెప్ వచ్చినాయి. స్టెప్పులు మొత్తం కనిపిస్తుంది చూడండి, ఎక్కడే కానీ గ్యాప్ లేదు. ఇతను ఈ పొరపాటు చేసినందువలన ఈ ఈ 150 అడుగుల వర్క్ పొరపాటు చేసినందువలన బిల్డింగ్ మొత్తం స్లాబ్ అంతా లోపలంతా నానిపోయింది. ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి కిందంతా నానిపోయింది. మొత్తం చెమ్మ వచ్చేసింది, ఇండ్లంతా ఎక్కడ పడితే అక్కడ చెమ్మ వచ్చేసింది. వీళ్ళు డైలీ ఇడిచిపెడుతున్నారు, అంటే పైన నీళ్ళన్నీ డైలీ ఇడిచిపెడుతున్నారు. వీళ్ళ పని వీళ్ళది, దీని పని దీనిది. వాళ్ళు మోటార్ వేసుకుంటున్నారు, ఇది బిల్డింగ్ లేక నీళ్లు పంపిస్తుంది బాగా నిదానంగా. ఎక్కడి నుండి పోయినాయి వెళ్ళిపోయినాయి. బిల్డింగ్ లేక అంత స్లాబ్ అంతా నానిపోయింది కింద. అంత స్లాబ్ నానిపోయినా కూడా వీళ్ళు ఎవరిని కన్సల్ట్ అయ్యలేదు, మంచి కాంట్రాక్టర్ కానీ ఎవరిని కానీ కన్సల్ట్ అయ్యలేదు. ఎందుకు ఇట్లా అయిందని చెప్పి వీళ్ళు ఎవరినే కానీ అప్రూవల్ అయినది, బిల్డింగ్ ఒకసారి చూస్తారని అని చెప్పి. లాస్ట్కి వాళ్ళు ఉండే కిందింటి పైన సేమ్ ఇదే వాకిలే ఉంది. సేమ్ కిందింటి పైన తొడుకులు నీళ్లు కింద కారుతుంటే, వాకిల దగ్గరే కారుతుంటే అప్పుడు నాకి ఫోన్ చేసినారు. నేను కాంట్రాక్టర్ కింద పనిచేస్తాను, కాంట్రాక్టర్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసినారు. నేను వచ్చి చూస్తే ఇక్కడ ఏమాత్రం ఇక్కడ కట్ అనేది లాగిన్లే. వేసిండేది టైల్స్ వర్కర్ కాదు, పని చేసింది టైల్స్ వర్కర్ కాదు. దీని గురించి ఒక వీడియో చేసినాను చూడండి. కిచెన్లో టైల్స్ పని చేసే వాళ్ళు గ్రానైట్ వేశారు. దాంట్లో కూడా అంతే, మొత్తం నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ గ్రానైట్ మొత్తం కిచెన్ అంతా ప్లాట్ఫామ్ అంతా లీక్ అయిపోయి, మొత్తం కింద గోడలన్నీ లీక్ అయిపోయి ఫ్లోరింగ్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అది కూడా చేసిన మన ఛానల్లో ఉంది చూడండి. అట్లా ఇప్పుడు ఈడ ఆడ గ్రానైట్ పని చేయలే, ఈడ గ్రానైట్ వాళ్ళు టైల్స్ పని చేసినారు. ఈ టైల్స్ పని చేసినందువలన వీళ్ళు గ్రానైట్ ఏం చేసినారు, సేమ్ గ్రానైట్ ఎట్లా పరుస్తారో పీస్కి కల వేసుకుంటూ పోయి పరిచినారు. అంటే ఇది రేటు తక్కువ చేసినట్లున్నాడు. నాకు తెలిసి ఇదంతా 12 రూపాయలు 13 రూపాయలు అయిపోయిన వర్క్ ఇది. తెలియదు పాపం అతనికి, ఏం తెలియదు. గ్రానైట్ పని అంతంత మాత్రం ఉన్నది. ఈ టైల్స్ వర్క్ మేము పని చేస్తున్నాం అంతే. ఈ టైల్స్ వర్క్ వాళ్ళే చేసినారు. నేను రేట్ తక్కువ ఇచ్చింటారులే అని నేను రేట్ ఎక్కువ ఇచ్చినారులే అని వాళ్ళు. లాస్ట్కి ఇంటి ఓనర్ కొడుకు బయటకు పడినారు. నా రేట్ అయితే తక్కువ ఇచ్చినది, 12 రూపాయలు ఇచ్చినామన్న టైల్స్కి, గ్రానైట్కి ఏమో 16 రూపాయలు ఇచ్చినామన్నా. ఈ కాలంలో గ్రానైట్ తక్కువ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇది చేసైనా బిల్డింగ్ ఏమి ఎక్కువ నలగాలి. 1 సంవత్సరం అయిందంట చూడండి, గోడలు కూడా చూడండి ఆ సైడ్. 1 సంవత్సరానికి బిల్డింగ్ మొత్తం అంతే ఈ విధంగా గతి పట్టిపోయిందంట. ఇది మొత్తం స్లాబ్ అంతా క్యూర్ కావాలంటే, మొత్తం ఆరాలంటే టైం చాలా పడుతుంది. ఎట్లా ఏదన్నా 3 నెలలు పడుతుంది. ఈ టైల్స్ మొత్తం నేను చెప్పినాను, టైల్స్ మొత్తం పలగొట్టేసేయాలి, ఈడ మాత్రమే కవర్ చేయనా అని చెప్పి వాళ్ళు పిలిపించినారు. మొత్తం టైల్స్ అంతా పలగొడితేనే ఇది. మొత్తం ఏం లేదు, టొల్లు వచ్చేసిన టైల్స్ కూడదంటే డుబ్ అంటానే. మొత్తం ఎక్కడ చేసినా నడుస్తుంటేనే డుబ్ అంటున్నాయి. ఇట్లా పెట్టుకొని మీరు ఎన్ని రోజులు ఉంటారు? బిల్డింగ్ స్లాబ్ తొందరగా దెబ్బతింటుందని చెప్తే క్యాలిక్యులేషన్ వేయించుకున్నారు, దీనికి ఎంత అవుతుందని చెప్పి క్యాలిక్యులేషన్ వేయించుకున్నారు. 2 చదరాలకు కానీ ఎంత అవుతుందని చెప్పి క్యాలిక్యులేషన్ వేసుకున్నారు. టైల్స్కి ఈ మేము వర్క్ చేసిన దానికి అంతా క్యాలిక్యులేషన్ వేయించుకుంటే అంత అయినా కూడా
ఒక 16,000 ఖర్చు వస్తుంది మాకి. ఈ టైల్స్ తెచ్చిన దానికి సిమెంట్కి ఇంక ఇసుక సపరేటు ఇంత అవుతుందని చెప్పిన. అంటే టైల్స్ ఇవి కాదు, వేరే టైల్స్. ఇంత అవుతుందని చెప్పినాను. సరేలే వేద్దాంలే అన్నారు. మరి ఏమైంది ఎంకతో 16,000 పెట్టుకునే దానికి ఏమైంది ఎంకతో. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు. మేము ఇప్పుడు వర్క్ చేయించుకోలేంలేనా, మళ్ళీ చేసుకున్నాంలేనా నిదానంగా, 16,000-17,000 అంతే, అంతా కలుపుకుంటే 20,000 వస్తుంది, చిన్నది పెద్దది అంతా కలుపుకున్న 20,000 వస్తుంది అని చెప్పినారు. సర్లే మనకేం పోతుంది, మంద ఇల్లు వరకు చెప్తే చేస్తాం, లేకుంటే లేదు మనము అని ఇంక నేను అనుకొని వచ్చేసినాను. ఇంకా మళ్ళీ తెలిసింది, మళ్ళీ నాకంటే తక్కువ రేటుకి వేరే వాళ్ళకి ఇచ్చినారు. పలకొట్టుకుండేది మొత్తం వానికే, పలకొట్టుకునేకి నాకు సంబంధం లేదు. టైల్స్ వేసిన దానికి ఒకటే నాకు సంబంధం. టైల్స్ ఎత్తుకొని రావడము, పైకి టైల్స్ వర్క్ చేయడం మాత్రమే నాకు సంబంధం. ఇంకా మిగతాది ఇసుక అంతా నాకు సంబంధం లేదు. ఇసుక ఆ టైల్స్ ఎత్తుకొచ్చుకోవడము, వర్క్ చేయడము అంతా అతను ఒప్పుకున్నాడు. ఎంత ఒప్పుకున్నాడు తెలుసా టైల్స్ వర్క్? మళ్ళీ నాకు తెలిసింది ఎంత ఒప్పుకున్నాడు అనుకుంటే, టైల్స్ వర్క్ 14 రూపాయలకు ఒప్పుకున్నాడు. ఇసుక అతనే వేసుకునేదంట, టైల్స్ అతనే పెట్టుకునేదంట, వర్క్ మొత్తం అతనే చేసేదంట. 14 రూపాయలకి ఏం గిట్టుబాటు అవుతుంది? మళ్ళీ నాకు తెలిసి ఇదే రకంగా నాసి రకంగా వర్క్ చేస్తాడు, అది మాత్రం గ్యారంటీ. మీరు ఇంటి ఓనర్స్ ₹1-2 తక్కువ అనుకుంటే ఇట్లే ఉంటుంది. గ్రానైట్ వాళ్ళకి ఇచ్చినట్లే ఉంటుంది, టైల్స్ వాళ్ళు ₹1-2 తక్కువ చేసినట్లే ఉంటుంది. ఇప్పుడైతే టైల్స్ వాళ్ళు కొల్లగా ఉన్నారు. బేల్దార్లు టైల్స్ వర్క్ చేస్తారు, గ్రైండర్లు టైల్స్ వర్క్ చేస్తారు, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా, ఏదో బిల్డింగ్ పని చేసే వాళ్ళు కూడా టైల్స్ పని చేస్తారు. ఎందుకంటే ఈజీ వర్క్ ఈజీ అనుకుంటే బిల్డింగ్ మొత్తం పాడైపోయేది. ఇట్లా ఎంత పాడైపోయిందో చూడండి బిల్డింగ్. మీరు అప్రమత్తమై మీరు గ్రానైట్ వాళ్ళకి టైల్స్ వర్క్ ఇవ్వద్దండి. టైల్స్ వాళ్ళకి టైల్స్ పని, గ్రానైట్ వాళ్ళకి గ్రానైట్ పని వేయండి. అలాగే బేల్దార్లకు కూడా ఇవ్వద్దండి. నాకు వస్తుంది అని చెప్తారు బేల్దార్లు. ఇప్పుడు చాలా మంది బేల్దార్లు మాకు వస్తుంది అని చెప్తుంటారు. వాళ్ళకు కూడా ఇద్దండి. ఇది లైఫ్ లాంగ్ 60-70 ఏళ్ళు ఉండాల్సింది ఇండ్లు, 100 ఏళ్ళు ఉండాల్సింది ఇండ్లు. అట్లా ఇండ్లని ఈ సంవత్సరానికి మొత్తం స్లాబ్ అంతా క్యూర్ అయిపోయింది. మరి ఎట్లుంటుందో ఏం కథ కానీ, మళ్ళీ వర్క్ చేసే వాళ్ళు బాగా చేస్తారో లేదో కానీ తెలియదు. కానీ నాకు చూడాల్సింది ఎప్పుడో ఒకసారి నేను చేస్తే, ఒకవేళ వర్క్ చేసినది మళ్ళీ ఒకవేళ ఫుల్ వీడియో చేస్తాను, కవర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మీరు రెగ్యులర్గా పొందాలంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వర్క్ చేసింటే మొత్తం నేను మన వర్క్ కూడా చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా ఇట్లా వర్క్ చేసినా అని చెప్పి. వేరే వాళ్ళు ఎవరో చేస్తారంట తక్కువ రేటుకే. చూద్దాం, రేపొద్దున అక్కడ పోతే కనుక నేను వీడియో కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇవాళకి ఇదే వీడియో అండి. మీరు కూడా అప్రమత్తమై ఎవరికంటే వాళ్ళకి వర్క్ ఇవ్వకండి. థ్యాంక్ యూ.